నందగోకులం లైఫ్ స్కూల్కు వెళ్ళాను. పిల్లలందరినీ చూశాను. ఆర్డినరీ పిల్లలు, మామూలుగా పేద పిల్లలు. ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఈడ ట్రైనింగ్ ఇస్తున్నారు, బాగా ఇది చేస్తున్నారు. ఒక 5,000 రూపాయలు నెలకు ఆదాయం వచ్చే పేద కుటుంబాలు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి 3, 4, 5 వరకు ఇప్పుడు పెట్టారు. అప్ టు 10th వరకు తీసుకుపోయే పరిస్థితి వస్తున్నారు. అంటే మామూలు పిల్లల్ని ఎక్స్ట్రాడినరీ సిటిజన్స్ గా తయారు చేయడానికి ఈ రోజు ఇక్కడ ఈ ఫౌండేషన్ పనిచేస్తా ఉంది. అదే కాకుండా నేను ఎప్పుడు P4 మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే ఒకప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో సంపద క్రియేట్ చేశాం. ఆ సంపద వల్ల కొంతమంది పైకి వచ్చారు. ఈ రోజు పైకి వచ్చిన వ్యక్తులు తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ సమాజానికి గివ్ బ్యాక్ టు ది సొసైటీ. ఆ కార్యక్రమంలో శశిధర్ గారిని మీరు చూస్తే 19 ఎకరాలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. నేను పిల్లల్ని చూశాను, ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఒక 20 మంది ఉంటే ఎత్తుక్కోకుండా భవిష్యత్తులో నీవేమవుతావంటే వాళ్ళ అంబిషన్ చాలా చక్కగా చెప్పగలిగారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అభినందిస్తున్న చిన్న వయసులో ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించిన ఈ ఫౌండేషన్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే ఇలాంటివి మంచి కార్యక్రమాలతో ముందుకు పోతున్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల నేను అందుకని ప్రతి ఒక్కరికి ఒక పిలుపిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి, సమాజం వల్ల మనం పైకి వస్తాం. సమాజం వల్ల పైకొచ్చిన వాళ్ళు తిరిగి సమాజానికి పే బ్యాక్, గివ్ బ్యాక్ అది చేయాల్సిన బాధ్యత ఉంది. సమాజానికి తిరిగి ఇవ్వాలంటే మనమందరం కూడా డబ్బులు ఇవ్వడంతో కాదు, డబ్బులు ఎవరైనా దానం చేయగలుగుతారు, అది కాదు ఇక్కడ. ఈ రోజు ఈ స్కూల్ ని మోడల్ చూస్తే ఆయనకు డబ్బులు ఉండొచ్చు కానీ ఒకసారి 1 టైం డొనేషన్ చేయొచ్చేమో కానీ అది కాకుండా పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాకల్టీని తయారు చేసి బెస్ట్ ఎడ్యుకేషన్ కరికులం తయారు చేసి వాళ్ళు ఒక నమ్మకాన్ని కల్పించి బెస్ట్ సిటిజన్స్ గా తయారు చేస్తున్నారు. ఫ్యూచర్ కోసం నేను ఇప్పుడే చూశాను. అంటే 3వ తరగతి చదివే పిల్లలు మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడే పరిస్థితికి వస్తున్నారు. అంటే మనం ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవబోతుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ రోజుండే మన పిల్లలు ప్రపంచాన్ని శాసించే శక్తి, తెలివితేటలకు ఉన్నాయి. వీళ్ళకి సరైన ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే ఏదైనా చేస్తారని నా నమ్మకం. అలాంటి నమ్మకానికి ఒక ప్రతిరూపంగా P4 మోడల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ నడుపుతున్నటువంటి శశిధర్ ఫౌండేషన్ ని మరొకసారి మీ అందరి తరపున అభినందిస్తున్నా. కంగ్రాచులేషన్స్.